పిల్లలు, ఈరోజు మనం 5వ తరగతిలో పద్యరత్నాలు అనేటటువంటి పాఠ్యాంశంలో 6వ పద్యం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ 6వ పద్యం మహాభారతం నుండి తీసుకోవడం జరిగింది. మహాభారతాన్ని 3 కవులు రచించారు. ఒకరు నన్నయ, 2 తిక్కన, 3 ఎర్రాప్రగడ. ఆయన్నే ఎర్రన అని కూడా అంటారు. 3 కవులు ఎందుకు రచించారంటే మహాభారతం చాలా విస్తృతమైన, చాలా పెద్దది. నన్నయ్య ప్రారంభించిన తర్వాత ఆది సభాపర్వాలు మొత్తం 18 పర్వాలు ఉంటాయి. అందులో ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వంలో కొంత భాగం రచించిన తర్వాత ఆయన తదుపరి పూర్తి చేయలేకపోవడం జరిగింది. తర్వాత తాను కాలం చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కవి తిక్కన. నన్నయ్య ఏ భారతాన్ని అయితే విడిచిపెట్టాడో ఆ అరణ్య పర్వం సగంలో విడిచిపెట్టాడు కాబట్టి ఆ సగంలో ఉన్న అరణ్య పర్వాన్ని విడిచిపెట్టి ఆ తదుపరి ఉన్నటువంటి 15 పర్వాలని తిక్కన గారు పూర్తి చేయడం జరిగింది. ఆ తిక్కన గారి తర్వాత వచ్చినటువంటి ఎర్రాప్రగడ గారు ఆ అరణ్య పర్వంలో మిగిలిపోయినటువంటి భాగాన్ని పూర్తి చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనకి తిక్కన గారు పూర్తి చేసినటువంటి మహాభారతంలో విదుర నీతి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. విదురుడు మానవ జీవితంలో నీతి అనేది ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా నీతిని అనుసరించాలి అనేటటువంటి విషయాల్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. విదురుడు చెప్పినటువంటి ధర్మాలలో, మానవ జీవితానికి సంబంధించిన ధర్మాలలో కొన్ని మనకి పాఠ్యాంశంలో ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది. చాలా ఆ గొప్పదైనటువంటి మానవుడు ఆచరించవలసినటువంటి ధర్మాలలో ఒకటైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి ధర్మాన్ని గురించి తిక్కన గారు ఒక చిన్న కందపద్యం అంటే చాలా చిన్నది ఉంటుంది. అంత చిన్న పద్యంలో మానవుడి జీవితంలో సంబంధించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి తాత్విక ధర్మాన్ని ఈ పద్యంలో తెలియచేయడం జరిగింది. ఒక్కసారి విదురుడు నోటి వెంట వచ్చినటువంటి ఆ ధర్మ సూక్ష్మం ఏంటో మనం ఒకసారి ఈ పద్యంలో తెలుసుకుందాం. సరే చూడండి. ఒరులేయవియొనరించిన నరవరా అప్రియము తన మనమునకగు తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. మరొకసారి పద్యం చెప్పుకుందాము. ఒరులేయవియొనరించిన నరవరా అప్రియము తన మనమునకగు తానొరులకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. ఒకసారి దీని యొక్క భావాన్ని గమనిద్దాం. నరవర, ఓ రాజా, ఏంటి అసలు ఈ లోకం మీద ఉన్నటువంటి ధర్మ మార్గాలన్నింటిలో పదము అంటే మార్గము అని అర్థం. పదము అంటే ఏంటి? మార్గము. పదము అంటే ఏంటమ్మా? మార్గము అని అర్థం. మార్గము, త్రోవ. అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ధర్మ మార్గం ఏముంది? ధర్మమైనటువంటి మార్గం ఈ నరులకు ఏంటుంది? పరమోత్కృష్టమైనటువంటి ధర్మ మార్గం ఏముంది అంటే ఒరులేయవియొనరించిన. ఒరులు అంటే ఇతరులు. ఒరులు అంటే ఎవరమ్మా? ఇతరులు మనకి ఇతరులు ఏ పనులైతే చేస్తే చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అప్రియము, మనకి ఇష్టం లేకుండా ఉంటాయో, అప్రియము మనకి ఇష్టం లేకుండా ఉంటాయో అటువంటి పనులు తన మనమునకగు, తనకు ఇష్టం లేకుండా ఇతరులు చేసిన పనులు ఏ పనులైతే తన మనస్సుకు కష్టం కలిగిస్తాయో, ఏ పనులైతే ఇతరులు చేసినటువంటి పనులు తనకు బాధ కలిగిస్తాయో, ఏ పనుల వల్ల మనిషి ఇతరులు చేసినటువంటి పనుల వల్ల మనం దుఃఖపడతా ఉంటాము, అటువంటి పనులు నరవర
ఒరులకు అవి చేయకునికి. ఒరులు అంటే ఇతరులను చెప్పుకున్నావు కదా. ఒరులకు నువ్వు చేయొద్దు ఎప్పుడు కూడా. ఎప్పుడు నువ్వు ధర్మ మార్గంలో ఉంటావు, ఏ పని చేయడం వల్ల, ఇతరులు ఏ పని చేయడం వల్ల నీకు కష్టం కలుగుతుందో. ఉదాహరణకి ఇతరులు నిన్ను నిందించారనుకున్నావు, ఎవరైనా నిన్ను తిట్టారనుకోండి, నీ మనసుకు బాధ అనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా మన మనసుకు బాధ కలుగుతుంది కదా. ఇతరులు మనల్ని కొట్టారనుకోండి, మన మనసుకు బాధ కలుగుతుందా లేదా? ఇతరులు మన వస్తువులు దొంగతనం చేస్తారనుకోండి, మన మనసుకు బాధ కలుగుతుందా లేదా? లేదా ఇతరులు మనల్ని అకారణంగా అపకీర్తి పాలు చేశారనుకోండి, మనకి మనసుకు బాధ కలుగుతుందా లేదా? మనల్ని ఇతరులు మోసం చేశారనుకోండి, మన మనసుకు బాధ కలుగుతుందా లేదా? కాబట్టి ఇటువంటి పనులు, ఇతరులు ఏ పనులు చేస్తే మనం బాగా బాధ చెందుతామో, బాగా దుఃఖపడతామో అటువంటి పనులు. వరులకు అవి చేయకునికి. నువ్వు ఇంకే ధర్మ సూక్ష్మాలు అవలంబించవసరా, ఏ విధమైన నీతి మార్గాలు నువ్వు దాన ధర్మాలు అవన్నీ చేసినా చేయకపోయినా వరులకు అవి చేయకునికి. అవి ఏమి చేయకపోతే అంతకంటే పరాయణము పరమధర్మ పదములకెళ్ళను, అంతకంటే గొప్పమైనటువంటి ధర్మము ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అదే గొప్ప ధర్మం. అంటే ఇతరులు ఏమి చేస్తే నువ్వు బాధపడతావో, ఇతరులు ఏ పనులు చేస్తే నీ మనసు దుఃఖం చెందుతుందో అటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇతరులకు చేయకపోతే అంతకు మించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి ధర్మము ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందరికీ అర్థమైంది కదా మా పద్యం? ఒకసారి నేను చెప్తా, నాతో పాటు చెప్తారా? వరులేయవియునరించిన నరవర అప్రియము తన మనమునకగు తా నరులకు అవి చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్.